ఒక్కసారి ఈ వీడియో చూద్దాం మనము. అంటే ఇంకా అందరూ పార్ట్ అండ్ పార్సల్ ప్రజల్ని అంత మోసం చేస్తేనే నమ్ముతున్నారు. నిజం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. ఇప్పుడు మా కంపల్సరీ ఇప్పుడు మేము గెలవాలనుకుంటున్నాం. నమ్మడం నమ్మకపోవడం నేను అదే చెప్తున్నా. మాతో అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళని కోరుకున్నప్పుడు మాదే ఉంది. రోగి కోరుకున్నదే డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. రోగి కోరుకుందదే డాక్టర్ ఇచ్చింది అదే. నమ్మడం నమ్మకపోవడం ప్రజలు నిర్ణయించుకోవాలా. వాళ్ళు నమ్మితే మేమేం చేస్తామని చెప్పి ఈయన రేవంత్ రెడ్డి గారు ఫుల్ క్లారిటీతో ఉన్నారండి. తెలంగాణ ప్రజలలో మాలాంటి వాళ్ళలో క్లారిటీ తప్పింది. ఓకే, ఒకసారి ప్రజలు కూడా తప్పే. ప్రజలారా, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్తే ప్రజలు నమ్మరు. ప్రజలను మోసం చేయాలి, మాటలతోటి అల్లి బుల్లి కబిర్లతోటి అచ్చకబుచ్చకలాడి అబద్ధాలు చెప్పాలి. సో ఓకే, ఈ వీళ్ళు క్లారిటీతోటే ఉన్నారు. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు క్లారిటీగానే ఉన్నాయి. కానీ మనం క్లారిటీ తెచ్చుకోవాలా. మనం క్లారిటీ తెచ్చుకొని మనం ముందరికి వెళ్ళాలని ఇంకోసారి నిరూపితమైంది ఈ సందర్భంగా. ఓకే, మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళని కోరుకున్నప్పుడు మాదే ఉంది. రోగి కోరుకున్నదే డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. రోగి కోరుకుందదే డాక్టర్ ఇచ్చింది అదే. ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత మనం ఏ రకంగా ఇవన్నీ కూడా చూడాలి. ఈ మాటలు విన్న తర్వాత ఏ రకంగా మనము రేవంత్ రెడ్డి గారిని పరిగణలోకి తీసుకోవాలా. సరే, అదంటే అప్పుడు ఏదో తెలిసి తెలియని తనము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏదో మాట్లాడింది అనుకుందాం. కానీ ఇప్పుడు నేను చేసేవన్నీ అలాగే ఉన్నాయి కదా. నేను మాట్లాడేది రైతుల పక్షాన మాట్లాడుతున్నా, వాళ్ళ బాధ గురించి మాట్లాడుతున్నా. ఏడాది నుంచి 5,000 రూపాయలు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అలవాటైనాయి. ఏదో ఒక రూపంలో 5,000 ఫర్టిలైజర్స్కో ఎరువులకో లేకపోతే ఇంకో దానికో దేనికో దానికి యూటిలైజ్ అయ్యేవి. వాళ్ళు ఏడాది కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు, ఇంకా కళ్ళల్లో ఒత్తులేసుకొని. అదే సంక్రాంతి అన్నాడు, అది ఏ సంక్రాంతి అర్థం కానటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే మరి ఈ మాటలే నిజం చేస్తున్నాడా రేవంత్ రెడ్డి గారు? అన్న రేవంత్ అన్న, మీరు మాట్లాడినటువంటి ఈ మాటల్నే మీరు నిజం చేస్తున్నారా? మీరు మాట్లాడినటువంటి ఈ మాటల్నే మీరు నిజం చేయాలని అనుకుంటున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు? మీరే అన్నారు కదా, నాకు ఒక్కతే బిడ్డ ఉంది, నాకు ఆస్తుల మీద వ్యామోహం లేదు, ఆల్రెడీ నా బిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టినా, వాళ్ళు కూడా మంచి కుటుంబ సభ్యులే, మంచి డబ్బున్నలే, నాకు డబ్బుల మీద వ్యామోహం లేదు అన్న రేవంత్ రెడ్డి ఓట్లు అడుక్కోవడానికేమో ఈ మాటలు వస్తాయి, మరి గెలిచిన తర్వాతనేమో మరి అన్ని సమకూరుస్తున్నారా? దీనికి ఏం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు ఇటువంటి పరిస్థితులను తీసుకొచ్చినారు తెలంగాణ రాష్ట్రంలో? దోచుకోవడానికే ఉన్నారా? ఇంకెంత దోచుకుంటారు? వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు అంటే తెలంగాణ బంగారం కొట్టడానికి వచ్చినారా మీరంతా? తెలంగాణ దొంగతనం చేయడానికి వచ్చిండ్రా? తెలంగాణ మాయం చేయడానికి వచ్చిండ్రా? అసలు దేనికోసం వచ్చిండ్రో అర్థం కానటువంటి పరిస్థితి. మీ పబ్బం కోసం. నిజమే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా నిజమే. మనం కొన్ని రకాలుగా ఆలోచించాలి. ఎవరైతే జైలుకి పోతారో వాళ్ళనే ముఖ్యమంత్రులుగా మనం ఊహించుకుంటాం. ఎవరైతే దొంగలు ఉంటారో వాళ్ళనే మనం ముఖ్యమంత్రులుగా ఊహించుకుంటాం. ఎవరైతే మోసం చేస్తారో పదే వాళ్ళనే నమ్ముతాం. నిజంగా నీతిగా నిజాయితీగా ఓట్లేస్తాం రా నాయన, ఒక్క రూపాయి కూడా ఇవ్వం, ఓట్లేయండి, మేము మీకు ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అంటే వాళ్ళని నిజంగా కుక్కని చూసినాడు చూస్తారు మీరు. ఇక్కడ ఇద్దరిది తప్పుంది. నాట్ ఓన్లీ లీడర్లు మాత్రమే కాదు, ప్రజలు కూడా మారాలా, ప్రశ్నించాలా, డబ్బులకు అమ్ముడు పోవద్దు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇకనైనా ప్రజలారా మారండి, అప్డేట్ కండి. ఇటువంటి నాయకులు మళ్ళీ తెలంగాణను మోసం చేయకుండా, తెలంగాణ ప్రజలను మోసం చేయకుండా, తెలంగాణలో ఉన్నటువంటి సొమ్మును కొల్లగొట్టకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారట. మోసం చేసేటోళ్ళే నమ్ముతా అని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నప్పుడు, సంక్రాంతికి రైతు భరోసా ఇస్తారని చెప్పి మాట తప్పినప్పుడు మళ్ళా అప్లికేషన్లు తీసుకోండి అని చెప్పి మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే? ఏడాది కాలంగా రైతు భరోసా కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పొచ్చుగా.
వారంలో సంక్రాంతి పెట్టుకొని ఇప్పుడు వచ్చి అప్లై చేసుకోమంటే ఎప్పుడు వెరిఫై చేస్తారు, ఎప్పుడు ఇస్తారు? మీరు ఇచ్చే 12,000 15,000 అన్నారు, మళ్ళీ 12,000 అంటున్నారు. మీకేమైనా క్లారిటీ ఉందా? సరే ఆ 12,000 అన్నా మరి సంక్రాంతికి వస్తాయా? వారంలో అప్లై అయిపోతుంది, వెరిఫై అయిపోతుంది, అన్న అయిపోతాయా? అంత సీన్ ఉందా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మీకు? మళ్ళీ మాకు శాతనైతే లేదని మీరే చెప్పుకుంటారు. లాస్ట్ నడుస్తుంది ప్రభుత్వం, శాతనైతే లేదు, ఏడుకెళ్ళి పైసలు తీసుకురావాలో అర్థం కావట్లేదట. అప్పు చేస్తారు. ఐసిఐసిఐ బ్యాంకుల 10,000 కోట్లు ఏం చేసిండ్రండి? 10,000 కోట్లు మొన్ననే కదా ఐసిఐసిఐ బ్యాంకుల 10,000 కోట్లు అప్పు చేసిండ్రు. ఆపండి, ఉన్నోళ్ళ పైసలు కాంట్రాక్టర్ బిల్లులన్నీ ఆపండి, ఆపి చేయండి. సంక్షేమ పథకాలు ఎట్లు ఇస్తారో 8% 13% తీసుకుంది చాలు. బట్టి గారు ఆపేసేయండి మీరు ఇక్కడితో అన్ని ఆపి మీ జేబులోకి వెళ్ళి పెట్టండి. లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆస్తులు అమ్మి మరి 6 గ్యారెంటీలు ఫినిష్ చేయండి. మరి రాహుల్ గాంధీ గారు ఆస్తులు అమ్మండి, సోనియా గాంధీ గారు ఆస్తులు అమ్మండి, అమ్మి తెలంగాణకు తెచ్చిపెట్టండి. మీ ఆస్తులన్నీ అమ్మండి, చందాలు వేసుకోండి మంత్రులందరూ. శ్రీధర్ బాబు ఇంత, మన తుమ్మల గారింత, ఆ జూపల్లి గారింత, మొత్తం చందాలు వేసుకొని నడిపియండి ప్రభుత్వాన్ని. అన్ని రకాలుగా ఫెయిల్ అయినారు. ఈ సంక్రాంతికి కూడా ఎందుకంటే ఇంతకు ముందు అరే రేషన్ కార్డులు అప్లై చేసుకుంటేనే ఇప్పటిదాకా దిక్కు లేదు. వీళ్ళ లెవెల్లో ఎవరికి ఏం కావాలో అప్లై చేసుకోండి. 6 గ్యారెంటీల ఫామ్ తీసుకోండి, అభయాస్తం ఫామ్ తీసుకోండి అని చెప్పి అందరికి ఇచ్చిర్రు. అప్లై చేసుకుర్రు. 200 యూనిట్ల కరెంట్ ఎంతమందికి వస్తుందండి? ఒకళ్ళిద్దరికి వచ్చి దునియా మొత్తం ఇచ్చేసినాం అంటాడు మరి రేవంత్ అన్న. ఓకే, రేషన్ కార్డులు అప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలే, ఆ ప్రభుత్వంలో గదే పంచాయతీ. ఇప్పుడు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు, అదొక పెద్ద స్కాము. రేషన్ కార్డుల గురించి నేను మళ్ళీ మాట్లాడతా. రేషన్ కార్డుల డీలర్లు, రేషన్ కార్డ్సే లేవు. రేషన్ బియ్యం అంతా ఎవరికి ఇస్తుండ్రు? మరి రేషన్ బియ్యం ఎవరికి ఇస్తున్నారు? డీలర్లు ఎవరికి అమ్ముకుంటున్నారు? ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు? ఇవన్నీ మాట్లాడితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్కామ్, పెద్ద సబ్జెక్ట్. ఇది మళ్ళీ సపరేట్గా మాట్లాడాల. ఓకే, 420 హామీలు ఏం చేసినారా నాయన మీరు? అదే ఉద్యమకారుల ఊసైన ఉందా? ఇక ఇవేమి ఆ ఫాములు ఫిలప్ చేసే 6 నెలలు కావస్తుంది. ఫాములు ఎక్కడెక్కడ బండి మీద కింద పడిపోయిన, ఫ్లైఓవర్ నుంచి పడిపోయిన వీడియోలు కూడా మనం చూసినాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనోడు వచ్చి, మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం చెప్తారు? మళ్ళా రైతులందరూ కొత్త ఫామ్లలో అప్లై చేయాలి. వారం రోజుల్లోగా మేము రైతు భరోసా 12,000 15,000 కాదు, పైసలు లేవు, 12,000 ఇస్తాం. వారం రోజుల్లో టింగు 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 అని అందరికి పడిపోతాయి పైసలు. ఎంతమందికి పడుతుంది? మొన్న 6 నెలల క్రితం ఫిల్ చేసిన ఫామ్స్కే దిక్కు లేదురా నాయన. 6 నెలల క్రితము ఫామ్స్ ఫిల్ చేస్తే దానికే దిక్కు లేదు, దిక్కు మొక్కు లేదు. మరి ఇప్పుడు వీటికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది దిక్కు? వీటికి ఎక్కడి నుంచి వచ్చింది? వారం రోజులు అయిపోతుందా? రైతు భరోసా పడుతుందా అందరికి? పడితే నిజంగా పెద్ద వండర్ జరిగినట్టే. పడితే నేను బహిరంగంగా రేవంత్ అన్న నేను తప్పు అర్థం చేసుకున్నా అని చెప్పి క్షమాపణలు చెప్తా రేవంత్ రెడ్డి గారికి. రాసి పెట్టుకోండి. ఎవరికి వ్యక్తిగత కక్షలు ఉండవు. వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉంటాయా? ఏముండవు. సిస్టమ్ మీద మాట్లాడాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇవేం సరిగా చేయట్లేదనే బహుశా నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి పేర్లు కూడా మర్చిపోతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. నిన్న కూడా మొత్తం ట్రోల్ అవుతుంది. ఇప్పుడు యాంకర్ని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా? మరి ఏం చేస్తారు? ఎట్లా మర్చిపోయింది, ఏం మర్చిపోయింది అది కూడా చూద్దాం.